మేడి చెట్టు పెద్ద వృక్షం, ఇది మర్రి చెట్టును పోలి ఉంటుంది. మేడి పండు. అత్తి చెట్టు, ఇది చిన్న మొక్క. అంజూర ఫలం, అత్తిపండు. ఫిగ్, సీమ మేడిపండు. ఎలా పిలిచినా ఒకటే పండు, ఇది కంటికి చూడగానే ఆకట్టుకోదు. తీపి, పులుపు, వగరు కలిసి రుచి అంత అమోఘంగానూ ఉండదు. మిగతా పళ్లలా పెద్ద ప్రాచుర్యమూ, ప్రచారమూ లేదు. ధర చూడబోతే పెద్ద ఖరీదేమీ కాదు. కానీ జనం వీటిని చూడగానే కొనేద్దాం అనుకోరు. అయినా పాపం, ఈ పండు అవేవీ మనసులో పెట్టుకోదు. బోల్డన్ని పోషకాలు అందిస్తుంది. కనుక అందుకుని ఆదరించాల్సింది మనమే. పైగా దానివల్ల ప్రయోజనమూ మనకే. అంజూర పండే కాదు, ఎండువి అంతే ఆరోగ్యం. ఇది అనేక స్వీట్లల్లో ఉపయోగిస్తారు. అంజూర్లో కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటివి తక్కువ. కానీ ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాల ఉత్పత్తులు ఇష్టపడనివారు వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్ అందుతాయి. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి అంజూర్ తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. కడుపులో మంట, అజీర్తి, పేగుపూత వంటివి తలెత్తకుండా అంజూర్ కాపాడుతుంది. ఇందులోని పొటాషియం గుండెకు సమస్యలు రానివ్వదు. రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఆకలితో బాధపడేవారు అంజూర్ తినొచ్చు. ఈ పండులోని ఇనుము, కాల్షియం, ఫైబర్ ఆకలిని తగ్గిస్తాయి. నోటి దుర్వాసన గలవారు భోంచేశాక 1-2 పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. వీటి పైతొక్క గట్టిగా ఉంటుంది. ఇష్టం లేకుంటే వాటిని కాసేపు నీటిలో ఉంచి తొక్క తీసి తినొచ్చు. ఎండు అంజూర్ పళ్లలో మినరల్స్ అధికం. అవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. వీటిలోని ట్రైప్టోఫాన్స్ చక్కగా నిద్ర పట్టడానికి సాయపడతాయి. ఎలర్జీ, దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనిపిస్తుంది. ఈ పండులో ఉండే పెక్టిన్ అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది.